ఈనాడు చాలామంది దేవుని స్థానంలో ఇంకొకరిని కూర్చోబెట్టుకున్నారు. కొంతమంది దేవుని స్థానంలో పిల్లలను పెట్టుకున్నారు, కొంతమంది దేవుని స్థానంలో చదువును పెట్టుకున్నారు, కొంతమంది దేవుని స్థానంలో ఉద్యోగాలు పెట్టుకున్నారు, కొంతమంది దేవుని స్థానంలో మీ సొంత పనులు పెట్టుకున్నారు. దేవుని కోపం పుట్టించదు. ప్లీజ్ ప్లీజ్. ఆదివారం ఎవరి దినం? ప్రభు దినం. మిగతా వాటికి దేవుని దినాన్ని ఎందుకు ఇస్తున్నారు? ఈరోజైనా పనులు, ఈరోజైనా అనవసరమైన పనులు, ఈరోజైనా బంధువులతో ఎంజాయ్ చేయటం, ఈరోజైనా ప్రజలతో చెప్పలేవా? బంధువులు పిలిచారు, ఏమండి ఈరోజు ప్రభుదినం, ఆదివారం ఎవరైనా పనికి పిలిచారనుకోండి, ఏమంటారు చెప్పండి? వస్తాలే సార్, వస్తాలే సార్. ఏం నీ సొమ్మా? అది నీ దినమా? నో, ఇది దేవుణ్ణి మహిమపరచడం అంటే ప్రతి విషయంలో ఆలోచన చేయండి. దేవునికి ఇవ్వవలసిన మహిమ, దేవునికి ఇవ్వవలసిన ఘనత ఆయనకి ఇవ్వడం ఎంతైనా మంచిది.